పేదల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చేసిన పనులపై ఎప్పటికప్పుడు విచారించాలి. పెద్ద ఎత్తున కార్యక్రమాలపై విచారించేలా ప్రచారం. సమాచార శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏడాదిన్నర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. అయితే ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ చేసిన మంచి పనులను సవివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. నేడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో చెయ్యని వాటిని చేసినట్లుగా గ్లోబల్ ప్రచారం ప్రజలను చేశారు. నేను అదే అంటున్నా, 100% పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినది ఏదైతే ఉందో 100% కరెక్ట్. అది ఎన్ని పథకాలు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లలేకపోతున్నామని చెప్పి చెప్తున్నారు. 100% కరెక్ట్ ఇది. మరి ఇది ఎవరి వల్ల అవుతున్నది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూర్చొని చెప్పి ఇక వాళ్ళే చెప్పి అయిపోతుందా? మరి గ్రామాలలో మండలాలలో ఇంకా నియోజకవర్గాల్లో మొత్తం కావాలంటే ఇక్కడ ఎట్లా ఆడున్న నాయకులు చేయాలి కదా. దాని గురించే నేటి రాత్రి కూడా ఎన్నో నెలల నుంచి చెప్తా ఉన్నది. మీరు ఇంతగానం చేస్తున్నా కూడా మీరు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీలు పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజలలోకి ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? ఇంకోటి ఏంటంటే జనరల్గా ఐఎన్పిఆర్ నుంచి కూడా మీడియా అందరికీ యాడ్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే జనరల్గా ఎప్పుడైనా బోనాలకు సంబంధించో లేదా ఏదైనా మన ఇండిపెండెన్స్ డేకి సంబంధించో లేదా వినాయక చవితికి సంబంధించో తెలంగాణ ప్రభుత్వం కూడా ఐఎన్పిఆర్ నుంచి యాడ్స్ ఇస్తూ ఉంటుంది పేపర్లందరికీ. సో నేటి రాత్రి నుంచి ఒక చిన్న సజెషన్ ప్రజాప్రభుత్వానికి ఏమిటంటే, అలా యాడ్స్ ఇచ్చే బదులు అదే పేపర్లకు ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు వాటి వివరాలు ఏది ఎలా యూజ్ అవుతుంది ఏందనేది ఆ యాడ్ రూపకంలో ఇచ్చినా కూడా మీరు అన్ని 100 పేపర్లకు యాడ్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది అంటే సర్క్యులేట్ అవుతుంది అన్ని గ్రూప్స్లలో ఇంకా వాళ్ళు కూడా ప్రింట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రజాప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ కూడా ఇచ్చినప్పుడు అదంతా సర్క్యులేట్ అవుతూ ఉంటే అది కూడా జనాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఒకసారి ఆలోచించండి.